అంశము పరిశుద్ధులు ఎవరు అన్నది ఏర్పాటు చేయబడిన అంశం. పరిశుద్ధులు ఎవరు? దేవుని పిల్లలారా, ఇది కాస్త మీకు విచిత్రంగా వింతగా అనిపించవచ్చు. ఇది అంశంగా మాట్లాడుకోవాలా? పరిశుద్ధులు అనగానే క్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ పరిశుద్ధులే కదా అన్న ఆలోచన మీకు రావచ్చు. కానీ ఈరోజు మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పరిశుద్ధత గురించి ఎవరు మాట్లాడాలి అంటే, పరిశుద్ధత కలిగిన వారు, పరిశుద్ధత ఉన్నవారు పరిశుద్ధత గురించి మాట్లాడితే బాగుంటుంది. ఈరోజు మనిషికి పరిశుద్ధతకు అర్థం తెలీదు. మనిషికి ఏం తెలుసు అంటే పరిశుభ్రత తెలుసు, శుభ్రత తెలుసు తప్ప పరిశుద్ధత అనేది మనిషికి సరిగా ఇప్పటివరకు తెలీదు. కారణం ఏంటంటే, మనుషులకు ఏ సంగతి తెలియాలి అన్నా దేవుడి దగ్గరికి వచ్చి దేవుడిని అడిగితేనే తప్ప మనుషులకు తెలియాల్సిన సంగతులు, మనుషులకు అవసరమైన సంగతులు అర్థం కావు. ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ పరిశుద్ధత గురించి రాయించాడు. పరిశుద్ధుడు గనుక పరిశుద్ధత గురించి రాయించాడు. నిజంగా ఆయన రాయించిన గ్రంథం బైబిల్, కానీ పెట్టిన పేరు కూడా పరిశుద్ధ గ్రంథము అని మనం చదువుకుంటాం. అంటే పరిశుద్ధత ఈరోజు మనుషులకు అవసరమా అంటే చాలా అవసరం. ఈ పరిశుద్ధత లేకపోతే ఎంత ప్రమాదమో కూడా ఈరోజు మనం బైబిల్లో నుండి నేర్చుకుంటాం. ప్రేమ దేవుని పిల్లలరా, పరిశుద్ధుడు దేవుడు. పరిశుద్ధుడైన దేవుడు తనకి పిల్లలు కావాలనుకున్నాడు. పిల్లల కొరకే ఈ విశ్వాన్ని కట్టాడు. పిల్లల కొరకే ఈ సృష్టిని నడిపిస్తున్నాడు. పిల్లల కొరకే ఈ భూమి మీద అవసరమైన మనుషులకు అవసరమైనవి ఎన్నో ఈరోజు మనుషులకు దేవుడు అందిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు లోకానికి ఏం తెలిసింది అంటే, ఆ మధ్యకాలంలో మోడీ గారు ప్రవేశపెట్టిన కార్యక్రమం మనకు తెలుసు. స్వచ్ఛ భారత్ అన్నారు. అంటే భారత్ను శుభ్రం చేయాలి, పరిసరాలను శుభ్రం చేయాలి, మన వీధులను శుభ్రం చేయాలి, మన రోడ్లను శుభ్రం చేయాలి. పరిశుభ్రత గురించి అందరూ మాట్లాడతారు, అది మనుషులకు తెలిసిందే. కానీ పరిశుద్ధత గురించి మాట్లాడడం అనేది చిన్న విషయం కాదు. పరిశుద్ధత ఏంటో, పరిశుద్ధులు ఎవరో, పరిశుద్ధతను ఎలా సంపాదించుకోవాలో పరిశుద్ధుడైన దేవుడు చెబుతాడు. అప్పుడు కానీ మనిషికి తెలియాల్సిన సంగతులు అర్థం కావండి. ఇకపోతే లోకంలో మనం చూస్తూ ఉంటాం, హైందవ సోదరులకు ఉన్న ఒక నమ్మకం, వాళ్ళు నల్ల డ్రెస్ వేసుకుని, నలుపు రంగు దుస్తులు వేసుకుని కొన్ని దినాలు భక్తిగా ఒక కార్యక్రమాన్ని, పూజను నడిపిస్తూ ఉంటారు. వాళ్ళ విషయంలో మీరు చూసినప్పుడు అండి, మిగతా వారందరూ కూడా వాళ్ళు మామూలుగా పిలవరు, స్వామి అని పిలుస్తారు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులండి, వాళ్ళు దేవుడి దగ్గర ఉన్నారండి, దేవుడిలో ఉన్నారండి, ఎలా పడితే వాళ్ళ పిలవకూడదండి. అలా వాళ్ళకి అర్థమైంది అది. ఇకపోతే మన క్రైస్తవ్యంలో ఉన్నది ఏంటంటే, చాలామంది చూడండి అప్పుడప్పుడు దేవుడు నాకు రాత్రి కనపడ్డాడు అని చెప్తారు. కొంతమంది ఎప్పుడు దేవుడు కనపడ్డు. కొంతమంది చర్చిలో చూడండి అప్పుడప్పుడు కేకలు వేస్తూ పడిపోతూ ఉంటారు. మిగతా కొద్దిమంది మాత్రం నార్మల్గా మామూలుగానే ఉంటారు. మీరు ఎప్పుడైనా అడిగితే వాళ్ళని ఏమంటారు అంటే, ఏమంటే ఎందుకంటే మీరు ఎగురుతున్నారు, పడిపోతున్నారు, దేవుడు మీకు కనపడ్డాడు అంటున్నారు, మాకు ఎందుకు కనపడలేదంటే వాళ్ళు చెప్పే మాట ఏంటంటే, ఏమంటే మీకు పరిశుద్ధత లేదండి, పరిశుద్ధులకు మాత్రమే కనిపిస్తాడండి అని ఇలాంటి మాటలు మనం చూస్తాం. అంటే అప్పుడు నేను పాపిన అన్న ఆలోచన కూడా మరి చాలామందిలో పడుతుంది. మన ఆలోచన అండి ఇది. కానీ ఎవరు పరిశుద్ధులు అని దేవుడు ఎవరిని అంటాడు? దేవుడు ఏం కోరుకున్నాడు మనుషుల నుండి? ఎలాంటి మనుషులు కావాలని దేవుడు కోరుకున్నాడో దయచేసి బైబిల్ తీసి ఒక మాట మీరు చదవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాలు దయచేసి బైబిల్ చదవండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు మీరు చదివితే కలిసి ఉంటాయి. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు
తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును అండలం చేసుకోండి. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. మానవ జన్మ పరమార్థాన్ని దేవుడు ఇక్కడ చెప్పేశాడండి. మనుషులు కావాలి అని దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు కోరుకుని ఈ జగత్తును దేవుడు కట్టి ఈ జగత్తులోనికి తన పిల్లలను రప్పించాడు ఆదాము ద్వారా. అయితే పిల్లలు కావాలని కోరుకున్న దేవుడు ఎలాంటి పిల్లలు కావాలని కోరుకున్నాడు అంటే పరిశుద్ధులైన పిల్లలు కావాలి. నా గర్భం నుంచి భూమి మీదకి వెళ్ళబోయే పిల్లలందరూ కూడా పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధత, పరిశుద్ధులు, పరిశుద్ధత. ఈ పదవండి నిజంగా మనసు పెట్టి ఆలోచిస్తే చాలా బరువైన పదం అండి ఇది. పరిశుద్ధత అన్న పదమే చాలా బరువైన పదం. ఎందుకంటే ఈరోజు మనుషులు చిన్న చిన్న పనులతోనే వాళ్ళు కూడా పరిశుద్ధతను పోగొట్టేసుకుంటున్నారండి. పరిశుద్ధంగా జీవించటం, పరిశుద్ధంగా బ్రతకటం అంటే చూపిస్తాను వాక్యాలు ఈరోజు బైబిల్లో మీకు. పరిశుద్ధంగా పవిత్రంగా బ్రతకటం అంటే ఏంటో చూపిస్తాను. కాకపోతే ఆ క్రైస్తవులకి ఏమర్థమైంది అంటే బాప్తిస్మం తీసుకుంటే పరిశుద్ధం అయిపోతాము. ఈ మాట వాస్తవమే. బాప్తిస్మము తీసుకున్న నాడు పరిశుద్ధులయ్యారన్న మాట వాస్తవం. కానీ పరిశుద్ధులైన వాళ్ళు క్రీస్తు రక్తంలో కడగబడిన క్రైస్తవులు మనకి ఇవ్వబడిన పరిశుద్ధతను మనం కాపాడుకుంటున్నామా, పాడు చేసుకున్నామా? బాప్తిస్మానికి ముందు చాలా పాపాలు చేశారు, చాలా నేరాలు చేశారు, చాలా ఘోరాలు చేశారు. యేసుక్రీస్తుల వారిని మీరు తెలుసుకున్నారు, మీరు చేసేది పాపం అని ఒప్పుకున్నారు. మా పాపాలు కడుగు ప్రభువా, నీకోసం నీతిగా యథార్థంగా నీ సేవ చేస్తూ, నీ పని చేస్తూ, ప్రార్థనలు చేస్తూ, వాక్యం చదువుకుంటూ నీ కొరకే బ్రతుకుతామని పెళ్లి ప్రమాణాలు చేస్తారు కదండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు. అలా ప్రమాణాలు చేశారు ఒకప్పుడు. బాప్తిసం తీసుకున్న రోజు పాస్టర్ గారి ముందు దేవుడికి ఆ నెలలో ముంచేటప్పుడు బాప్తిస్మం కార్యక్రమంలో ముంచేటప్పుడే ఆయన ప్రమాణాలను చేయిస్తాడు. మీ ఇష్టపూర్వకంగానే బాప్తిసం తీసుకుంటున్నారా? పెళ్లి చేసేటప్పుడు చూడండి, పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని అడుగుతారుగా, మీరు ఇష్టపడే వివాహం చేసుకుంటున్నారా? అలాగే బాప్తిసం ఇచ్చేటప్పుడు కూడా అడుగుతారు, మీకు ఇష్టపూర్వకంగానే బాప్తిసం తీసుకుంటున్నారా? తీసుకుంటున్నామండి. పరిశుద్ధంగా జీవిస్తామండి. చివరి వరకు ప్రభులో నిలబడతారా? నిలబడతామండి. మాట ఇచ్చారుగా ఆ రోజు. మాటిచ్చిన మనుషులు మాటను తప్పి నిజంగా ఆ రోజు మాటిచ్చినందుకు దేవుడు పరిశుద్ధులుగా పరమ పవిత్రులుగా తీర్చిదిద్దితే వచ్చిన పవిత్రతను కాపాడుకుంటున్నామా? ఆ రోజు కడగబడ్డారు. ఆ రోజు పాపాలన్నీ కడగబడ్డాయి బాప్తిస్మం అనే కార్యక్రమంలో. కానీ తిరిగి మరలా మనం పాపం చేస్తున్నప్పుడు ఆ పరిశుద్ధత పోదా? చాలామంది అండి నిజంగా మారినట్టే మారుతారండి, వచ్చినట్టే వస్తారండి, బాప్తిసం తీసుకున్నట్లే తీసుకుంటారండి. మరలా మనుషులు లేనప్పుడు, సహోదరులు లేనప్పుడు, సంఘానికి సంబంధించిన ఎవరు కనబడినప్పుడు వాళ్ళ రహస్యంగా వాళ్ళ సొంత జీవితాలలో వాళ్ళ పాపాలు వాళ్ళు అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. వాళ్ళ పాపం వాళ్ళు చేస్తూనే ఉంటారు, పాపం చేస్తూనే ఉంటారు. వీళ్ళకున్న ఒక ధైర్యం ఏంటంటే దేవుడు నన్ను క్షమించేస్తాడులే, దేవుడు నన్ను పాపాలు మళ్ళా కడిగేస్తాడులే. ఎన్నిసార్లు నన్ను కడుగుతాడు? ఎన్నిసార్లు కడగాలి? దేవుని పిల్లలరా, ఇది ఒక పక్కన పెడితే ఇకపోతే క్రైస్తవ్యంలోనూ ఒక మూఢనమ్మకం గురించి చెప్పాలండి. మూఢనమ్మకం అని ఎందుకంటున్నాను అంటే బైబిల్లో దేవుడు చెప్పింది నువ్వు ఏది నమ్మినా అది మూఢనమ్మకమే, ఆధారం లేని నమ్మకమే. మూఢనమ్మకం అంటే ఆధారం లేని నమ్మకం. అది ఎవడో చెప్తే నమ్మేది అది. అలాగే బైబిల్లో లేని నమ్మటం కూడా మూఢనమ్మకాలు. క్రైస్తవుల్లో ఉన్న ఒక మూఢనమ్మకం ఏంటంటే మేము తెల్లబట్టలు వేసేసుకుంటే మేము పరిశుద్ధులు అనుకుంటారు చాలామంది. అందుకే చూడండి, ఆదివారం చాలా మందితో ఏమంటే వైట్ డ్రెస్ వేసుకోమని చెప్తారు. చాలా మంది వైట్ డ్రెస్ వేసుకుంటారు. అంటే తెలుగు డ్రెస్ వేసుకుంటే పరిశుద్ధత వచ్చేస్తుందా? ఆదివారం రోజు వైట్ డ్రెస్ వేసుకున్నారు, బాగుంది, పరిశుద్ధులు అయిపోయారు. మరి సోమవారం ఏం వేసుకున్నారు? సోమవారం ఏం వేసుకున్నారు? సోమవారం ఏ రంగు వేసుకున్నారు? మంగళవారం ఏం వేసుకున్నారు? శనివారం వరకు ఏం వేసుకుంటున్నారు? అంటే ఆదివారం ఒక రోజు తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధులా? అంటే కాస్త కనీసం మనం కూడా ఆలోచించలేదండి వాక్యాలను. దేవుడు బైబిల్లో మరి ప్రకటన గ్రంథంలో ఈ మాట చెప్పిన మాట వాస్తవం. ఏమని? తెల్లని వస్త్రములు అన్నాడు. తెల్లని వస్త్రములు అంటే ఆ రంగు
పరిశుద్ధతకు సూచనది. అంటే మీరు అక్కడ రాయబడుతున్న తెల్లని వస్త్రములు అనగానే ఆ రంగు నుండి మీరు తీసుకోవాల్సింది ఏంటంటే పరిశుద్ధత. ఆ కలర్ వెనకాల భావాన్ని తీసుకోవాలి. ఉదాహరణకు ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క భావం అనేది ఉంటుంది. మన భారతదేశానికి చెందిన జెండా ఉంది. జెండాలో 3 రంగులు, 3 రంగులకి ఒక్కొక్క భావం చెప్తారు. అలాగే దేవుడు ప్రకటన గ్రంథంలో తెల్లని వస్త్రములు ధరించుకున్నవారంటే పరిశుద్ధతకు సింబల్, సూచన. కలర్ వెనకాల మీరు భావాన్ని తీసుకోవాలి. ప్రేమని దేవుని పిల్లలారా, కనుక దేవుని పిల్లలుగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు పరిశుద్ధులు? దేవుడు ఎవరిని పరిశుద్ధులు అని చెప్పాడు? బాబు రీసౌండ్ వస్తుందంట, చూడండి ఒకసారి. ఏమన్నా చేశారా? తీసేయండి అది ఏమన్నా. అవునా? మిగతా అన్నీ ఆపేశారా? ఒక్క మైక్దే ఉంచండి, అన్నీ ఆపేసేయండి అవి. ఓకే, చూడండి ఒక్కసారి దయచేసి. టెక్నికల్ ప్రాబ్లం అండి. సౌండ్ ఓకేనా? ఇప్పుడు చెక్ చేయండి. సౌండ్ ఇప్పుడు ఓకేనా? ఓకే, రైట్ అన్న, క్లియర్ అంట. రైట్ అన్న, థ్యాంక్ యూ. జాగ్రత్తగా విందామండి వాక్యం. దేవుడు పరిశుద్ధులైన పిల్లలు కావాలనుకున్నాడు. ఆ పరిశుద్ధత మనకి ఎలాగ వస్తుందంటే మనం పుట్టినప్పుడు పిల్లలుగా మనం పుట్టినప్పుడు పరిశుద్ధులుగానే పుట్టాం. వాళ్ళలో ఏ కపటం లేదు, ఏ మాయ లేదు, ఏ పాపం లేదండి. కానీ తర్వాత యథార్థవంతులుగా పరిశుద్ధులుగా దేవుడు పుట్టిస్తే ఆ పరిశుద్ధతను, పవిత్రతను మనం పోగొట్టుకున్న ఈ పరిశుద్ధత, పోగొట్టుకున్న ఈ పవిత్రత మనకి తిరిగి రావడానికి యేసుక్రీస్తుల వారిని బలేశాడు తండ్రి అయిన దేవుడు. ఆయన బలితో, ఆయన శిలువ త్యాగంతో మనకి పరిశుద్ధత అనేది వచ్చింది. తిరిగి నిలబెట్టుకున్నాడు దేవుడే. ఎందుకంటే నిజంగానండి, ఏం చేసినా దేవుడే మనుషుల వెంట పట్టం తప్పండి. మనుషులు స్వతహాగా దేవుడి గురించి ఆలోచించడం కానీ, దేవుడు నన్ను అలా బ్రతకమన్నాడు, నేను ఏమైనా పాపాలు చేస్తానన్నా, నా పరిశుద్ధతను ఏమైనా పోగొట్టుకున్నానని మనుషులు ఎక్కడ ఆలోచిస్తారండి దేవుడి గురించి, దేవుడు కోరుకున్న కళల గురించి. పరిశుద్ధులైన పిల్లలు కావాలని కోరుకున్నాడు, కానీ అందరినీ పాపులుగా మార్చింది దెయ్యం. తిరిగి తన పిల్లల నుండి కాపాడుకోవడానికి యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి శిలువ మరణంతో దేవుడు తిరిగి నిలబెట్టుకున్నాడు పరిశుద్ధులుగా. మరి ఆ పరిశుద్ధులుగా నిలబెట్టుకున్న తర్వాత ఆ పరిశుద్ధత తిరిగి వచ్చింది యేసుక్రీస్తుల వారి శిలువ త్యాగంతో, ఆయన రక్త దర్పణతో పరిశుద్ధత వస్తే ఆ పరిశుద్ధతను ఈరోజు భూమి మీద ఉన్న సోదరులు క్రైస్తవులు ఎంతమంది దీనిని కాపాడుకుంటున్నారు? మీరు ఇప్పుడు బైబిల్లో కొన్ని వాక్యాలు చూపిస్తాను, ఆశ్చర్యపోతారు. అసలు దేవుడి గురించి ఎలాంటి మాటలు దేవుడు రాయించాడో ఒకసారి మీరు చూస్తే లేవికాండం 11వ అధ్యాయం ఒకసారి దయచేసి వాక్యం చూడండి. లేవికాండం 11వ అధ్యాయము, లేవికాండము 11వ అధ్యాయం చూడండి, 44 వచనం. లేవికాండం 11వ అధ్యాయం 44 వచనం. నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధ పరచుకొనవలెను. ఈ వాక్యం మీరు ఒకసారి మనసు పెట్టి ఆలోచించండి. నేను ప్రారంభంలో ఒక మాట చెప్పానుగా, మనిషి ఈరోజు పరిశుద్ధత గురించి మాట్లాడడానికి మనిషి పరిశుద్ధుడు కాదు. కానీ ఎవరు మాట్లాడగలరు, ఎవరు చెప్పగలరు అంటే, నేను పరిశుద్ధుడను, నా యందు పాపము లేదు. ఎందుకంటే నాలో ఎలాంటి లోపాలు, దేవుడిగా నాలో ఎలాంటి లోపాలు లేవు. కానీ నా పిల్లలైన మిమ్మల్ని కూడా నాలాగే పుట్టించుకున్నాను. మిమ్మల్ని పరిశుద్ధులుగానే పుట్టించాను, మిమ్మల్ని పవిత్రులుగానే పుట్టించాను. నేను పరిశుద్ధుడినే, మిమ్మల్ని పరిశుద్ధులుగానే కన్నాను. పుట్టించేటప్పుడు మాత్రం పరిశుద్ధులుగానే పుట్టించాను. కానీ మీరు పాడయ్యారు. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధుడను గనుక, నేను మీ దేవుడైన యెహోవాను, నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులై ఉండునట్లు మిమ్మును మీరు పరిశుద్ధపరచుకోవాలి. మీరును పరిశుద్ధులై ఉండునట్లు, పరిశుద్ధులుగా ఉండటం ఏంటి? పడిపోయే అవకాశం ఉందా పరిశుద్ధతలో అంటే? ఖచ్చితంగా.
సాతాను ఈరోజు మనుషుల మీద ప్రయోగిస్తున్నది అదే. ఎవడు పరిశుద్ధుడో ఆ పరిశుద్ధుడిని పడగొట్టాలి. పరిశుద్ధతను మనుషుల్లోంచి తీసేసి పాపులుగా పరలోకపు తండ్రి ముందు నిలబెట్టాలి. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం జాగ్రత్తగా బైబిల్లోకి వెళ్ళి, దేవుడు నేను పరిశుద్ధుడిని గనక మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. ఇకపోతేనండి, దేవుడు పరిశుద్ధుడు, దేవుడున్న లోకం పరలోకం పరిశుద్ధమైన లోకం. అలాగే నిజంగానండి భూమి మీద మనుషుల మధ్యలో లేనిది పరలోకంలో, అసలు ఈ భూలోకం అంతా కూడా పరిశుద్ధత ఉండాలని దేవుడు కోరుకుంటే మొత్తం లోకం అంతా పాపంతో నిండిపోయింది. కానీ పరలోకం మాత్రం పరిశుద్ధమైన లోకమేనండి. ఆ పరిశుద్ధమైన లోకానికి భూమి మీద నుండి ఒక వ్యక్తి వెళ్ళి ఆ లోకంలో ప్రవేశించాలి అంటే, పరలోకానికి స్వర్గానికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మనిషి కూడా భూమి మీద పరిశుద్ధుడుగా చేయబడిన తర్వాత ఆ పరిశుద్ధతను మరణ పర్యంతము కాపాడుకోవాలి. పరిశుద్ధతను కాపాడుకోకపోతే దేవుడిని చూడలేము, దేవుడి చెంతకు మనం చేరలేము. ఈ వాక్యం మీకు తెలుసు కదా, హెబ్రీ పత్రికలో దేవుడు రాసిన మాట. చూస్తానంటే చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనం చూడండి దేవుడు ఏమంటున్నాడో. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం ఒకసారి దయచేసి చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగియుండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడడు. పరిశుద్ధత లేకపోతే ప్రభువునే చూడలేవు. పరిశుద్ధత లేకపోతే పరలోకం వెళ్ళలేవు. పరిశుద్ధత లేకపోతే దేవుణ్ణి చూడలేవు. పరిశుద్ధత లేకపోతే పాతాళానికి జారిపోతావు. ఇప్పుడు చూడండి, మనిషికి పరిశుద్ధత ఎంత అవసరమో మీరు చూడండి. పరిశుద్ధత లేకపోవటం వల్ల కలిగే నష్టం ఏంటంటే, మనిషి పరలోకాన్ని, స్వర్గాన్ని, తానొచ్చిన తన లోకాన్ని పోగొట్టుకుంటాడు. చిన్నప్పుడు మనకి కథలు చెప్పేవారండి. ఏంట కథలంటే, ఇంద్రజ దేవుని కూతురు లోకానికి వచ్చిందంట. లోకానికి ఎందుకు వచ్చింది ఏమంటే కథ, చిన్నప్పుడు మన స్కూల్లో మన పాఠ్యపుస్తకాల్లో చదువుకున్న కథ అండి. ఆవిడంట ఆవిడ లోకం నుంచి ఈ భూమి మీదకి షికారుకో ఏదో మరి ట్రిప్పుకో దేనికో వచ్చింది. ఒక అంగుళికం పెట్టుకుని వచ్చిందంట భూమి మీదకి. వచ్చినప్పుడు ఆ అంగుళికం భూమి మీద పడిపోయింది ఎక్కడో. మరలా ఈవిడ అక్కడికి వెళ్దామంటే ఎంట్రీ దొరకట్లేదు. ఏమంటే చేతుకున్న అంగుళికం లేదు. మళ్ళీ భూమి మీదకి వచ్చి ఎత్తుకున్న తర్వాత కానీ నీకు ఎంట్రీ లేదన్నాడు. ఇది చిన్నప్పుడు అండి మన పాఠ్యపుస్తకాలలో మనం ఇది కథలు చెప్పారు. నిజంగా ఇది కథే కానివ్వండి, ఇందులో మనం తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కూడా మనకు అదే చెప్తున్నాడు. నేను పరిశుద్ధుడిని నాయన, నా లోకం పరిశుద్ధమైన లోకం, నా దగ్గరుండే దూతలు, నా దగ్గరుండే పని వాళ్ళు కూడా పరిశుద్ధులే. నిజంగానండి దేవుడు బైబిల్లో రాయించిన విధానం దూతల గురించి ఎలా ఉంటుందంటే, పరిశుద్ధ దూతలు అంటాడు బైబిల్లో చోట. అంటే పరలోకం, ఆయనున్న లోకం, ఆయన మొత్తం టోటల్గా అక్కడ ఏంటంటే పరిశుద్ధత దూతలతో సహా పరిశుద్ధమైన దూతలే. ఎందుకంటే పాపం చేసిన దూతలను అప్పుడే తొక్కేశాడు వెంటనే. ప్రారంభంలో మీకు తెలుసు కదా, సాతాను వాడు దూతలు పాపం చేసినప్పుడు పరలోకం నుండి యుద్ధం చేసి దూతలతోనే తరిమేశాడు. ఎందుకంటే ఇది పరిశుద్ధులుండే లోకం, పాపులకి ఇక్కడ ప్లేస్ లేదని చెప్పి పాపం చేసిన దేవదూతలనే పరలోకం నుండి తోసేశాడు దేవుడు. అంటే అక్కడ ఏ దూతలు ఉన్నారు అంటే పరిశుద్ధమైన దూతలు ఉన్నారు. పరిశుద్ధమైన దూతలు, ఇదండి దేవుడు. అలాంటి లోకానికి ఒక మనిషి వెళ్ళాలి అంటే మనిషి కూడా భూమి మీద తన జీవిత కాలంలో ఖచ్చితంగా పరిశుద్ధతను సంపాదించాలి. యోబు గ్రంథం 5వ అధ్యాయము కొన్ని వచనాలు చూపిస్తాను. యోబు గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నీవు మొరలిడిన ఎడల నీకు ఉత్తరమీయగలవాడు ఎవడైనను ఉండునా? పరిశుద్ధ దూతలలో ఎవని తట్టు తిరుగుదువు? పరిశుద్ధ దూతలలో, దూతలు ఎలాంటి వాళ్ళంట? పరిశుద్ధులు. దూతలు పరిశుద్ధులు. దేవుడు చుట్టూ ఉండే దూతలు పనివారే పరిశుద్ధులంట. దూతలు అనగానే సేవకులైన ఆత్మలు కదా. ఎవడు నిజంగా తన దగ్గర పనిచేసేవారే సేవకులే పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటే పిల్లల విషయంలో ఇంకెంత బలంగా ఉంటాడు చూడండి దేవుడు. పిల్లల విషయంలో ఇంకెంత పరిశుద్ధత చూడాలనుకుంటాడు.
పని వాళ్ళే పరిశుద్ధులై ఉండాలంట. మీరు బాగా ఆలోచించాలి. అందుకేనండి మనిషి భూమి మీదకి వచ్చిన తన బ్రతుకు కాలంలో చాలా జాగ్రత్తగా దేవుడి మాటలు విని దేవుడి ఆజ్ఞలు స్వీకరించి ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతకడానికి ప్రయత్నించాలి. ఖచ్చితంగా మన ఘటాన్నండి పాపం వైపు వెళ్లకుండా, పాపపు కార్యక్రమాల వైపు వెళ్లకుండా, పాపపు మాటల వైపు వెళ్లకుండా మన ఘటాన్ని మనం కాపాడుకోవాలి. మాటలు కూడా పాపమే, చాలామందికి తెలియదు ఇది. మాట కూడా పాపమే. నీ నోట నుండి వచ్చే మాటలన్నీ లెక్కిస్తాను అని చెప్పాడు. జీవమరణములు నాలుక వశము అన్నాడు. తన నోరును కాచుకుని వాడు తనను కాపాడుకొనును అన్నాడు. ఎన్ని మాటలు చెప్పాడండి మాటల గురించి కూడా. మనం ఎలాంటి ఆలోచనలతో కలిగి ఉంటామంటే ఏదైనా నేరం చేస్తే, దొంగతనం చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే పాపం, మాటలు అయితే ఈజీగా నోట్లోంచి వస్తున్నాగా మాట్లాడేచ్చని మాట్లాడుతూ ఉంటారు చాలామంది. ఇది పాపమే, ఇది పాపమే. మాటల వలనే మనకు తీర్పు వస్తుంది. మన మాటలే మనల్ని పరలోకం వైపు నడిపిస్తాయా, నరకం వైపు నడిపిస్తాయా అని నిర్ణయిస్తాయి. కనుక క్రీస్తుని అంగీకరించిన వాడు మాట కాచుకోవాలి, ప్రవర్తన కాచుకోవాలి, జీవితం కాచుకోవాలి, అన్నీ కూడా వేటిలోనూ పాపం లేకుండా చూసుకోవాలి. కీర్తన గ్రంథం, ఈ దూతల గురించి చూడండి, ఇంకో మాట చూపిస్తాను. 89వ కీర్తన, 89వ కీర్తన 5వ వచనం చూడండి. 89వ కీర్తన 5వ వచనం. యెహోవా ఆకాశ వైశాల్యము నీ ఆశ్చర్యకార్యములను స్తుతించుచున్నది, పరిశుద్ధ దూతల సమాజములో నీ విశ్వాస్యతను బట్టి నీకు స్తుతి కలుగుచున్నది. చూసారండి, పరిశుద్ధ దూతల సమాజములో ఆయన దగ్గర ఉన్న దూతలన్నీ పరిశుద్ధమైన దూతలేనంటండి. నిజంగా ఈ మాటలని చదువుతున్నప్పుడు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధుడిని, మీరు పరిశుద్ధులు అయి ఉండాలి, నా దూతలు పరిశుద్ధమైనవి నా దూతలు. నిజంగా ఈ మాటలను చదువుతున్నప్పుడు నేను ప్రారంభంలో చెప్పాను కదండి, నిజంగానండి వాక్యం మనసు పెట్టి వింటే నేను పరిశుద్ధంగా ఉన్నానా, నేను పవిత్రంగా ఉన్నానా ఒక్కసారి ఆలోచించుకుంటేనండి మనసు ఎక్కడో భయాందోళనలకు వైపు దారితీస్తుందండి. దేవుడి మాటను బట్టి దేవుడి మాటను పట్టించుకుంటేలేండి, దేవుడి మాట హృదయంలోకి వెళితే ఈ భయం వచ్చేది. దేవుడు పరిశుద్ధుడు, దూతలు పరిశుద్ధమైనవి, ఆ లోకం చాలా పరిశుద్ధంగా ఉంది, నేను పరిశుద్ధుడిని అయి ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధులై ఉండండి అంటున్నాడు. దేవుని పిల్లలరా, కనుక నిజంగానండి పరిశుద్ధత లేకపోవటం అనేది దేవుడికి అస్సలు ఇష్టం ఉండదు. కాకపోతే మనుషులు ఏం చేశారు అంటే దేవుడిని అర్థం చేసుకోవటంలో తప్పుడుగా అర్థం చేసుకున్నారు. ఉదాహరణకి ఈరోజు యేసుప్రభు అనగానే అందరికీ అర్థమైంది ఏంటంటే, యేసుప్రభు అనగానే కరుణమయుడు, యేసుప్రభు అనగానే దయామయుడు, యేసుప్రభు అనగానే ప్రేమమయుడు, ఈ ట్యాగ్ లైన్లు వేసేసి ఈ పేర్లతో సినిమాలు తీసి, విచిత్రం ఏంటంటే యేసుప్రభు ఫోటోలు చూడండి అన్నీ ఎలాగుంటాయో. యేసుప్రభు ఫోటోలు మీరు చూస్తే ఆ కళ్ళు అండి నిజంగా ఆర్టిస్ట్కి చేతులెత్తి దండమెట్టాలనిపిస్తుందండి యేసుప్రభు ఫోటో చూసినప్పుడల్లా నాకు. ఎందుకంటే కళ్ళు దీనంగా, అసలు మీరు ఏం చేసినా మిమ్మల్ని ఏం చేయను అన్నట్టుగా ఎత్తడాడు కళ్ళు. యేసుప్రభు కళ్ళు దీనమైన కళ్ళు, చక్కగా ఒక కర్ర, సంకలోనేమో ఒక గొర్రె పిల్ల. ఆయన ముఖాన్ని ఒకసారి మీరు దీర్ఘంగా యేసుప్రభు బొమ్మ వైపు అలాగే మీరు చూడండి, నిజంగా బొమ్మ చూస్తేనండి ఏమో అమాయకుడు అండి ఆయన అనిపిస్తుంది. అలా వేసారు యేసుప్రభుని. అలా వేయటం వల్ల అండి ఈరోజు ఎవరికి కూడా దేవుడు భయం లేదు. మనం ఏం చేసినా పర్వాలేదు, యేసుప్రభు ఉన్నాడు, నాకు యేసుప్రభు ఉన్నాడు. నోవహు జలప్రళయంలో, జాగ్రత్తగా వినండి, ఇది మీకు తెలిసినవే. నోవహు జలప్రళయంలో ఎంతమందినండి ముంచి నీళ్ళలో ముంచి చంపేశాడు ఆ రోజు. ఒక్క నోవహు కుటుంబాన్ని కాపాడుకున్నాడు, మిగతా వాళ్ళందరినీ ముంచి చంపాడు. ఈరోజు నువ్వు నమ్మిన దేవుడే ఆ రోజు వాళ్ళని చంపింది. కారణం ఏంటంటే వారు తమ మార్గములను చెరిపివేసుకున్నారు. పాపం పరిశుద్ధత లేదు, దేవుడు తట్టుకోలేకపోయాడండి. అంటే పాపులంటే అంత అసహ్యం దేవుడికి, పాపం చేసేవారంటే అంత అసహ్యం అండి దేవుడికి. దేవుని పిల్లలరా, కనుక పరిశుద్ధత కలిగిన వారు కావాలనుకుని కోరుకుంటున్న దేవుడు మరి ఎలాగొస్తుంది పరిశుద్ధత? ఎలాగొస్తుంది? నిజంగానండి పరిశుద్ధత గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు అండి, ప్రారంభంలో ఆదాము అవ్వలను చేసినప్పుడు దేవుడు నిజంగా వాళ్ళు చేసినప్పుడు అండి పరిశుద్ధుల్ని చేశాడండి, పరమ పవిత్రులుగా చేశాడు వాళ్ళని. చావు లేదు, అమరులు. కానీ మీరు చూడండి, ఆ రోజు అంత గొప్పగా వాళ్ళని చేసిన సాతాను వచ్చింది, పడగొట్టిన తర్వాత వాళ్ళ జీవితాలు చూడండి ఎలా మారిపోయాయో.
నిజంగా ప్రతి చల్లపూట దేవుడితో చక్కగా మాట్లాడుకునే వాళ్ళు దేవుడు వస్తే దాక్కునే పరిస్థితికి వెళ్ళిపోయారండి ఆ రోజుల్లో. దేవుడు వచ్చాడు, ఆదాము 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 అని పిలుస్తుంటే చెట్ల పక్కన దాక్కున్నాడు, మనిషి కనపట్టలేదు, సౌండ్ వస్తుంది. అంటే పాపం చేస్తే దేవుడికి ఏమైపోతామంటే దూరం అయిపోతాం. పాపం చేస్తే దేవుడు ముందు తలెత్తుకోలేం. పాపం చేస్తే ప్రార్థన చేయాలంటే భయం వేస్తుందండి. నిజంగా దేవుడు నమ్మిన వాళ్ళకైతే పాపం చేసిన వాడు ప్రార్థన చేయాలంటేనే బాధపడతాడు. ఏ మొహం పెట్టుకుని ప్రార్థన చేయను, నేను పాపం చేసేసాను, ఏ మొహం పెట్టుకుని దేవుడిని అడగను, ఈరోజు నన్ను కాపాడమని, నేను అంతా పాప కార్యక్రమంలోనే బ్రతికాను, నిన్నంతా పాపంలోనే కొట్టుమిట్టాడను, ఈరోజు దేవుడికి ఏమని ప్రార్థన చేయాలి? భయం ఏదండి, భయం వేస్తుందిగా దేవుడితో మాట్లాడాలంటే. ఆ భయమే ఆదాములో కలిగింది. నేను తప్పు చేశాను, పాపం చేసేసానని తెలిసిపోయి దేవుడు ముందు తలెత్తుకోలేక దూరంగా ఎక్కడో చెట్టు చాటున నుంచుని అయ్యా చెప్పండి అంటున్నాడు. మీకు ఇది అర్థం కావాలంటే పిల్లలు చూడండి, ఇంటికి తండ్రి కానీ తల్లి కానీ పనికి వెళ్ళి రాగానే పిల్లలు డాడీ మమ్మీ అని మీదకి వెళ్ళిపోతారండి వాళ్ళు, పిల్లలు తల్లిదండ్రులు చూడగానే, బయట నుంచి రాగానే. కానీ కొన్ని సందర్భాల్లో మీరు చూడండి, కొన్ని సందర్భాల్లో ప్రతిరోజు రాగానే మీదకొచ్చి ఎత్తుకుని లేదంటే ఏమంటే మీద పడిపోయేవాడు కొన్ని సందర్భాల్లో దాక్కుని ఉండిపోతాడు రూమ్లో ఎక్కడో చోట, వచ్చిన బయటికి రాడు. ఏడని అడిగే వరకు ఎక్కడున్నాడో కూడా తెలీదు. ఎందుకంటే దాక్కున్నాడు చెప్పండి? ఏదో ఒకటి పగలగొట్టేయటమో, ఏదో ఒకటి ఇరగొట్టేయటమో, సెల్ ఫోన్ నీటిలో పడేయటమో, టీవీని పగలగొట్టేయటమో, ఇలాంటి భయంకరమైన కార్యాలు ఏమైనా జరిగించాడు అనుకోండి గురువుగారు ఇంట్లో. ఇంటికి వచ్చేసరికి ఏమంటాడో, డాడీ కొడతాడేమో, డాడీ తిడతాడేమో, డాడీ మమ్మల్ని ఏమంటాడు, ఎక్కడో ఒక చోట దాక్కుండిపోతాడండి. అంటే తప్పు చేస్తే భయం ఏమంటాడోనని. ఈరోజు నిజంగానండి పరిశుద్ధుడైన దేవుడు ముందు పాపం చేస్తానండి నిజంగా తలెత్తుకోలేము, మాట్లాడలేము. దేవాన్ని పిలవాలి అంటే భయం వేస్తుందండి ఈరోజు మనిషికి. ప్రేమ దేవుని పిల్లలారా, ఎలా వస్తుంది పరిశుద్ధత అంటే? నిజంగానండి మనుషులను దేవుడు కలిగించినప్పుడు నేను ప్రారంభంలో చెప్పినట్టుగా పరిశుద్ధులుగానే కలిగించాడు, కానీ పోగొట్టుకున్నారండి. ఈరోజు మనుషులు కూడానండి మీరు చూడండి, ఎక్కడ కూడానండి మనుషులు కూడా ఈరోజు పరిశుద్ధత గురించి ఆలోచించే అంత తీరిక కూడా మనుషులకు లేదు. బిజీ 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 లోకమే. నేను ఎలాగున్నాను, పాపం చేస్తున్నానా, నా జీవితానికి ఏదైనా అలవాటుగా పాపం ఏదైనా మారిపోయిందా, కంటిన్యూగా ప్రతిరోజు నేను ఏదైనా పాపంలో కొట్టుమిట్టాడుతున్నానని. అండ్ ఎవరు కూడా నేను పాపంలో ఉన్నానా పరిశుద్ధతలో ఉన్నానా అని చూసుకుని చెక్ చేసుకునే టైం కూడా ఏమంటే ఈరోజు మనుషులకు లేదు. యేసు చెప్పిన మాట మన అందరికీ తెలుసు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. విశ్రాంతి ఎప్పుడు వస్తుంది? నువ్వు పరిశుద్ధుడిగా పవిత్రుడిగా భూమి మీద బ్రతికి దేవుని కొరకు బ్రతికి దేవుడు సేవ చేస్తే అప్పుడు నువ్వు విశ్రాంతిలోకి వెళతావు. అందుకే మీరు నా యొద్ద నేర్చుకొనుడి అన్నాడు. యేసుక్రీస్తుల వారి జీవితాన్ని చూస్తానండి నిజంగా పరిశుద్ధతకు నిలువెత్తు నిదర్శనం ఉండి ఆయన జీవితం. పాపం లేదు, ఎక్కడ మాట తుల్లటం లేదు, ఎక్కడ ఎవరిని చెడుగా ఏమండి ఆయనకున్న అధికారాన్ని ఉపయోగించి ఎవరికి చెడు చేసిన దాఖలాలు లేవు. నిజంగా ఏంటండి మహానుభావుడు జీవితం ఏంటండి? నిజంగా నోట పాపం లేదు, ఒక మాటలో పాపం లేదు, ఒక ప్రవర్తనలో పాపం లేదు. పరిశుద్ధులు అంటే ఎవరో తెలుసా? ఒక మాట చూపిస్తాను ఇప్పుడు మీకు. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. జాగ్రత్తగా చూడాలి ఈ వచనం. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడు? తెస్సలోనికలో ఉన్న క్రైస్తవ సంఘానికి. జాగ్రత్తగా వినాలి. తెస్సలోనికలో ఉన్న క్రైస్తవ సంఘానికి ఉత్తరం రాశాడు. క్రైస్తవులుగా వాళ్ళు, క్రైస్తవులు అంటే క్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళేగా, బాప్తీసం తీసుకున్న వాళ్ళేగా, వాళ్ళకి రాశాడు పత్రిక. రాసి ఏమంటున్నాడు 3వ వచనంలో? మీరు పరిశుద్ధులగుటయే. ఇదేంటండి మళ్ళా పరిశుద్ధులు అయ్యారు వాళ్ళు? మీరు బాగా ఆలోచించాలి. నేను ప్రారంభంలో చెప్పాను కదా, మన వాళ్ళకి ఎలా ఉందంటే పిచ్చి, తెల్లబట్టలు వేసుకుంటే పరిశుద్ధుడినే, ఆదివారం గుడికి వెళ్ళిపోతే పరిశుద్ధుడినే, నేను బాప్తీసం తీసుకున్నాను కాబట్టి నేను పరిశుద్ధుడిని అయిపోయాను. రోజు పాపం చేస్తూనే ఉంటారు. రోజు ఆ మాట మార్చుకోరు, ఆ ప్రవర్తన మార్చుకోరు, ఆ జీవితం మార్చుకోరు. పాత చింతకాయ పచ్చడి అంతా అలాగే ఉంటుంది బాప్తీసంలోకి వచ్చినా. కానీ ఏంటో మరి ఏంటి ధైర్యం అంటే నేను బాప్తీసం తీసుకున్నాను. అయితే బాప్తిస్మం తీసుకున్న తర్వాత నువ్వు చాలా పాపాలు చేసి ఆ పరిశుద్ధతను నెమ్మదిగా పోగొట్టేసుకుంటున్నావు నువ్వు. అందుకే ఇక్కడ సంఘానికి ఏమని రాస్తున్నాడు 3వ వచనంలో? మీరు పరిశుద్ధులగుటయే అనగా, పరిశుద్ధత అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని
చిత్తము, జారత్వము, ఇది పాపము. ఏమండి నిజంగా మనం వార్తలు చూడలేదండి సంఘాలలో? ఈరోజు మనం జరుగుతున్న వార్తలు మనం చూస్తుంటేనండి, క్రైస్తవ సంఘాలలోనే సేవకుడు ఏమంటే అమ్మాయిని చెరిపేశాడని, సేవకుడు మరొక రెండో వివాహం, సంఘానికి వస్తున్న ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు అని, సంఘానికి వస్తున్న ఒక ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని, ఎన్ని వార్తలండి మనం చూడట్లేదండి వార్తల్లో, న్యూస్లో క్రైస్తవుల గురించి. పాశ్చాత్య దేశాలలో అయితేనండి వాళ్ళ పేరుకు క్రైస్తవులు కానండి మాట్లాడుకునే పనే లేదండి వాళ్ళ గురించి. వావి వరసలు ఎప్పుడో విడిచిపెట్టేశారండి. ఏమండి తల్లితో వెళ్ళిపోతారు, తండ్రితో వెళ్ళిపోతారు, కోడలతో వెళ్ళిపోతారు, మామతో వెళ్ళిపోతారు. అక్కడ దరిద్రాలు ఇవన్నీ మనకు తెలుసు కదండి. వ్యభిచారం, జారత్వం. అందుకే అంటున్నాడు, క్రైస్తవులారా, ఏదో క్రీస్తు దగ్గరికి వచ్చేసాం, బాప్తిసం తీసేసుకున్నాం, మేము పరిశుద్ధులం అయిపోయాం, మేము ఎలా బతికేసినా పరలోకం వెళ్ళిపోతామని అనుకుంటారేమో. పరిశుద్ధులగుటయే అనగా జారత్వానికి మీరు దూరంగా పారిపోవటమే దేవుడి చిత్తం. పాపాలకి దూరంగా ఉండి మీకు వచ్చిన పరిశుద్ధతను, బాప్తిస్మం తీసుకున్న నాడు మీకు వచ్చిన పరిశుద్ధతను చివరి వరకు మీరు కాపాడుకోండి. పరిశుద్ధత దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించింది. కానీ నీ శరీరాలు పాపం చేసినప్పుడు నీ శరీర కార్యాలను బట్టే దానికి పరిశుద్ధత, పాపం అనేది అంటుకుంటూ ఉంటుంది. దేవుడు ఎంత బాగా చెప్తున్నాడు చూడండి తెస్సలోనికే సంఘానికి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీరు పరిశుద్ధులుగా ఉండాలి. నిజంగానండి, పరిశుద్ధత ఎలా వచ్చింది? ఈరోజు మనం పొందుకున్న పరిశుద్ధత ఎలా వచ్చింది? ఇదే హెబ్రీ పత్రికలో, హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి, 13వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం ఒకసారి చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. పరిశుద్ధత ఎలాగొచ్చింది మనకి? గవిని ఎదుట ఊరు బయటకు తీసుకు వెళ్ళిపోయి సిలువేసి కొరడా దెబ్బలు కొట్టి రక్తం అంతా నేల ఒలికేటట్టుగా మహానుభావుడిని ఆ రోజు యోధ సమాజం హింసించి 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 గవిని ఎదుట అంటే ఊరి బయట సిలువేస్తే ఆ సిలువ శ్రమతో, ఆ సిలువ కష్టంతో ఈరోజు మనకేమొచ్చింది అంటున్నాడు? పరిశుద్ధత. ఊరకనే రాలేదు అది, నువ్వు ఊరకనే పోగొట్టేసుకోవడానికి, ఊరకనే నువ్వు పాపం చేయడానికి, ఊరకనే తప్పులు చేసి ఆ పరిశుద్ధతను పోగొట్టుకోవడానికి. దాని విలువ తెలుసా? దాని కొరకు దేవుడు దేన్ని ఖర్చు పెట్టాడో తెలుసా? యేసుక్రీస్తుల వారి 33.5 సంవత్సరాల జీవితాన్ని ఖర్చు పెట్టేశాడు. 33.5 సంవత్సరాల జీవితాన్ని ఖర్చు పెట్టాడు. ఆయన రక్తం ఖర్చు అయిపోయింది, ఆయన శరీరం అంతా తూట్లుగా పొడవబడింది. నానా శ్రమలు, హింసలు, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, దీనిలో నుండి వచ్చింది మనుషులు పొందుకునే ఈ పరిశుద్ధత. ఆయన ప్రాణం పెట్టడం వలన, ఆయన రక్తం కార్చడం వల్ల నీకు ఈరోజు పరిశుద్ధత వచ్చింది, పవిత్రత వచ్చింది. ఎవరండి నిజంగా పవిత్రతను మాట్లాడుకుంటారు? నిజంగానండి దన్నవండి కొన్ని చోట్ల చూస్తామండి, పేరుకు క్రైస్తవులు అండి, గుడికెళ్ళి వచ్చేస్తారు. వాళ్ళ మాటలు చూస్తేనండి అన్యులు మాట్లాడిన దానికంటే దారుణంగా మాట్లాడతారండి. మాటల్లో పాపం, బూతులు, ఏమంటే ఒకరినొకరు కొట్టుకోవటం, ఒకరొకరు గౌరవాలు ఇచ్చుకోరు, ఒకరికొకరు ప్రేమలు ఉండవు. నిజంగా ఏంటి క్రైస్తవులు అనిపిస్తుందండి ఒక్కొక్కసారి చూస్తే. అంటే వాక్యం తెలియలేదు, దేవుడు తెలియలేదు, ఎలా బ్రతకాలో దేవుడు రాయించిన సంగతులు నేర్చుకోలేదు. ఎందుకంటే ఇప్పటికేనండి ఎప్పుడు గుడుల్లో ఈరోజు చాలామంది గుడుల్లో క్రైస్తవులకు నేర్పుతున్నది ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు, ఇవి తప్ప పరిశుద్ధంగా బ్రతకండి, పవిత్రంగా బ్రతకండి, పాపం చేయకండి, దేవుడు చేతుల్లో పడిపోతారు, దేవుడు మిమ్మల్ని చంపేస్తాడు, పాపం అంటే దేవుడికి అసహ్యం, పాపం చేయకండి, పాపం చేయకండి, ఇది కదండి జరగాలి బోధ. సంఘానికి వచ్చినప్పుడు వాడు లోకంలో తిరిగి 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 ఏదైనా పాపాన్ని అంటించుకుంటే, సంఘానికి వచ్చినప్పుడు నాయన నువ్వు పాపం చేస్తున్నావు పదే పదే నన్ను దేవుడి మాటలతో హెచ్చరిస్తే, పాపం చేసిన వాళ్ళను దేవుడు భయంకరంగా చరిత్రలో ఎంత ఘోరంగా హింసించాడో, చంపాడో చెబితే పాపం చేసేవాడికి భయం వేస్తుందండి. కానీ ఎక్కడుంది? ఎప్పుడు ప్రేమ పాఠాలు, ఎప్పుడు కరుణామయుడు, దయామయుడు, ఏమంటే ఇవే పాఠాలు కదండి. ఇంకా ఎక్కడ మారుతారండి పాపాన్ని మీరు చెప్పండి? జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరము అని రాశాడు దేవుడు. దేవుని చేతిలో పడద్దు, పాపం చేసి భయంకరం, తిరిగి లేవలేవిక అని చెప్పాలి. ఆ వాక్యాలు కూడా చెప్పాలి. ఏమంటే ఇప్పుడు రోగి ఉన్నాడండి, రోగం వచ్చింది ఒకటికి, ఆయన బాగుపడాలి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. డాక్టర్ గారు ఏం చేస్తారు? ఒక 4-5 రకాల మెడిసిన్ ఇస్తారు. ఒక సిరప్ ఇచ్చారు అనుకోండి,
ఆ సిరప్ 2-3 రకాల సిరప్లు ఇచ్చినప్పుడు, పిల్లలకి సిరప్లు వేసినప్పుడు చూడండి, ఒక సిరప్ వాళ్ళకి తియ్యగా ఉంటుంది, ఎన్ని మూతలు వేసిన తాగుతాడు. ఒక్కొక్క సిరప్ చేదుగా ఉంటుంది, అమ్మ నాకు వద్దంటాడు, తాగనంటాడు, మా ఎవడు ఏడుస్తాడు. ఆ సిరప్ చూసేసరికి పరుగులాడుతూ ఉంటాడు. చేదుగా ఉంది కదా, బాధగా ఉంది కదా అని మానేస్తే వాడు రోగం తగ్గుతుందండి, పిల్లడు రోగం తగ్గుతుందా? అలాగే ఎప్పుడు ప్రేమమయుడు, దయామయుడు, కరుణామయుడు, కాపాడేస్తాడు, రక్షించేస్తాడు అంటే, మరి నువ్వు పాపం చేస్తే కొడతానన్నాడు, పాపం చేస్తే తిడతానన్నాడు, పాపం చేస్తే శిక్షిస్తానన్నాడు. ఇవి కూడా నువ్వు వినాలిగా, ఇవి కూడా నువ్వు నేర్చుకోవాలిగా. అప్పుడేగా నీకు పాపం చేయకుండా నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు. ఈరోజు బోధ వినేవారు ఎలా మారిపోయారంటే, మాకు ఇష్టమైన బోధ మీరు చెప్పాలి, మా చెవులకు ఆనందకరమైన బోధ మీరు చెప్పాలి. అలాంటి బోధకుల్ని ఈరోజు పోగు చేసుకుంటున్నారు. దేవుడు భయం చెప్పేవారి ప్రసంగాలు ఎక్కువగా వినరండి. ఎక్కువ యూట్యూబ్లో కానివ్వండి, ఫేస్బుక్లో కానివ్వండి, ఎవరి ప్రసంగాలకు ఎక్కువ వ్యూస్ ఉంటాయంటే, దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు, దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఇవే కావాలి ప్రజలకి. వాటికి వ్యూస్ ఎక్కువ. దేవుడు కొరకు బ్రతకండి, దేవుడు కొరకు నిలబడండి, పాపాలు చేయకండి, భూమి మీద దేవుడి కొరకు శ్రమపడండి, పరలోకం వెళ్ళిపోదాం, నిత్యజీవం వెళ్ళిపోదాం, ఆత్మ ఉంది. మీరు ఏమైనా సంపాదించుకుంటే పరలోకంలో సంపాదించుకోండి, భూమి మీద సంపాదించుకోవద్దు. యేసుప్రభు బోధలన్నీ ఉన్నదన్నట్టుగా చెప్తున్నాను అనుకోండి బైబిల్లోవి. ఇవి ఎవ్వరికి నచ్చవండి ఈ ప్రసంగాలు. ఎందుకో వాక్యాలే చెబుతాం, మళ్ళీ బైబిల్లో ఉన్నవే ముందు పెడతాం, ఆయన వినరండి. వద్దు, మాకు వాక్యాలు వద్దు, మా చెవులకు మా హృదయానికి ఇష్టమైన బోధలు మాకు కావాలి. అవి ఎవరు చేస్తే మాకు ఇష్టమైన, మా చెవులకు ఇంపుగా ఉండే బోధలు మేము వింటాం. పరిశుద్ధులుగా ఉండండి. పాపం చేస్తే దేవుడికి అసహ్యమైన వ్యక్తులుగా మారిపోతాం. అసలు మన వైపు చూడడండి దేవుడు. ఎందుకు అంటే, మనల్ని కడగడానికి యేసుక్రీస్తులో తన జ్యేష్ఠ కుమారుని బలేశాడు. అదే ఇప్పుడు మీరు చదువుకున్న వాక్యం 13:12 అదే కదా ఇప్పుడు మీరు చదువుకున్నారు. ఏమంటున్నాడు చూడండి, కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. తన రక్తం ఇస్తే నీకు పరిశుద్ధత వచ్చింది. నువ్వేమిస్తావు తిరిగి? ఏమి ఇవ్వకపోగా ఈరోజు అండి నిజంగా వచ్చిన పరిశుద్ధతను ఈరోజు మనుషులు పోగొట్టుకుంటున్నారు. పరిశుద్ధత అనేది ప్రవర్తనతో వచ్చేది, బట్టలు వేసుకుంటే వచ్చేది కాదు. తెల్ల బట్టలు వేసుకున్న వాళ్ళందరూ పరిశుద్ధులు అనుకుంటే రాజకీయ నాయకులు కూడా వేసుకుంటారు. పూటకు 100 అబద్ధాలు ఆడతారు వాళ్ళు. రాజకీయ నాయకులు చూడండి ఏ డ్రెస్లో ఉంటారు, ఎప్పుడు వైట్ అండ్ వైట్ ఖద్దర్లో ఉంటారు వాళ్ళు. పరిశుద్ధులా? బట్టలను బట్టి వస్తుందా? కాదుగా. ఎలాగొస్తుంది పరిశుద్ధత? ఒకసారి మీరు చూడండి, ఇదే 4వ అధ్యాయం తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి చదువుదాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుంచి చదివితే, మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగియుండుటయే దేవుని చిత్తము. చూసారండి ఎంత బాగా రాస్తున్నాడు చూడండి 4వ వచనంలో, మీలో ప్రతివాడును దేవుణ్ణి ఎరగని అనుజనుల వలె కామాభిలాషయందు కాక పరిశుద్ధత యందు ఘనత యందు తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అండర్లైన్ చేసుకోవాలా. ఘటము అనగానే శరీరము. ఈ శరీరాన్ని పరిశుద్ధతలో ఉంచడానికి కాపాడుకోవాలంట. ఆ పరిశుద్ధత తెచ్చిన దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారి రక్తంతో మనల్ని పరిశుద్ధులను చేశాడుగా. నువ్వు బాప్తిసం తీసుకున్న రోజు నువ్వు పరిశుద్ధుడు అయిపోయావు కదా. ఆ పరిశుద్ధతను కాపాడుకో. ఎందుకు? పరిశుద్ధుడైన నువ్వు అలాగే బ్రతికితే పరలోకం వెళ్ళిపోతావు కనుక సాతాను నీకు ఎరలు వేసి, సాతాను నీకు వలలు వేసి, సాతాను నీకు గాలం వేసి నిన్ను పాపపు ఊబిలోనికి లాగుతుంది. యోసేపును లాగడానికి ప్రయత్నించింది, దొరకలేదు. యోసేపు వెనకాల దేవుడికి ఒక పెద్ద మహాసంకల్పం ఉంది. యోసేపును తీసుకెళ్ళి ఫరో ముందు నిలబెట్టాలి. ఫరో ముందు నిలబెట్టి యోసేపు నమ్మిన దేవుడు ఘనత గొప్పతనం ఫరో ముందు నిలబెట్టి చెబితే ఫరోకి తెలిస్తే దేశమంతా తెలిసినట్టే. దేవుడిని ఘనపరచడానికి, దేవుడిని మహిమపరచడానికి ఏకంగా రాజు ముందు నిలబడి, దేశం రాజు ముందు నిలబడి దేవుడి యొక్క ఘనత చెప్పడానికి యోసేపును దేవుడు ఎన్నుకున్నాడు. ఆయన జీవిత పరమార్థం అది. ఆ ప్రయాణంలో ఆ ఘనత, ఆ దేవుడికి ఆ ఘనత తెచ్చే ప్రయాణంలో యోసేపు ఉంటే
పాపం చేయకుండా బానిస బ్రతుకైనా పోతిఫర్ ఇంట్లో నిజంగా బానిసగా ఉండి కూడా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతుంటే సాతాను ఆయనలో ఉన్న పరిశుద్ధతను పోగొట్టడానికి పోతిఫర్ భార్యను యోసేపు మీదకి ప్రయోగించింది. ఆ రోజు పాపం చేశాడు అనుకోండి యోసేపు, ఏమైపోయేదో ఆయన జీవితం. చెయ్యలేదు, పాపం అంటే పారిపోయాడు. పోతిఫర్ భార్య తనకు తానుగా తన దగ్గరకు వస్తున్నా, పర్లేదు ఆవిడ వచ్చింది, నేనేం కమిట్ అవ్వలేదు దేవా, నేను పరిశుద్ధుడిని అనలేదు అక్కడ యోసేపు. ఆవిడే వచ్చింది ప్రభువా, నేనేం చేయలేదు తప్పు, ఆవిడే వచ్చేసింది, నేను ఏదో అలా వెళ్ళిపోయాను కానీ నేనేమీ వెళ్ళలేదు, అలా కవర్ చేసుకోలేదు యోసేపు. చాలామంది తప్పు చేస్తారండి, పాపాలు చేసేస్తారండి, ఒప్పుకోరండి. ఇటు ప్రజల ముందు వాళ్ళు ఎవరి ముందు ఒప్పుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి, వాళ్ళ ముందు ఒప్పుకోరు. ఇటు పరలోకంలో ఉన్న దేవుడి ముందు ఒప్పుకోరు. పాపాన్ని కప్పుకునే వాళ్ళంటే పరమ అసహ్యం దేవుడికి. పాపం చేస్తే ఒప్పుకో, ఆయన కనపడదా? ఆయనకి తెలియదు నువ్వేం చేసావో. దాచేస్తే ఎవరి దగ్గర దాస్తావు? మనుషుల దగ్గర దాస్తావు. దేవుడి దగ్గర దాచేస్తావా? ఏం దాస్తామండి దేవుడి దగ్గర? ఏమి మనుషుడు ఏమి దేవుడి దగ్గర దాయలేడు. కనుక పాపం చేస్తే ఒప్పుకొని దేవా పాపం చేశాను క్షమించంటే క్షమించాడు అనుకోండి, మరలా పరిశుద్ధులం అవుతాం. కనుక పరిశుద్ధమైన ఘటంగా, ఆ పరిశుద్ధమైన జీవితాలుగా, ఆ ఘటాలలో ఎప్పుడు పరిశుద్ధత ఉండేటట్లుగా మీ ఘటాలను కాపాడుకోండి, మీ శరీరాలను కాపాడుకోండి. బాప్తిసం తీసుకున్న తర్వాత కూడా నువ్వు పాపాలు చేస్తున్నావు అనుకో, ఎంతకాలం యేసుక్రీస్తు రక్తం ఆ పాపాలను కడుగుతుంది? ఎంతకాలం కడుగుతుందండి? అసలు ఇది ఎంత విచిత్రం అంటే, మా ఇంటి పక్కనే మెడికల్ షాప్ ఉంటుందండి, కాబట్టి ప్రతిరోజు నేను కావాల్సిన రోగం తెచ్చుకుంటానంటే ఎలాగుంటుంది? మా ఇంటి పక్కనే మెడికల్ షాప్ ఉందండి, కాబట్టి రోగాన్ని నేను దోమల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా కాట్ వేయించుకుంటానండి, ఎందుకంటే పక్కనే మెడికల్ షాప్ ఉందిగా, కాట్ వేసిన మెడిసిన్ వేసుకుంటాను అంటున్నాడు అనుకోండి, వాడిని ఏమనాలి చెప్పండి? అలా ఉంది ఈరోజు చాలామంది క్రైస్తవుల పరిస్థితి. మేము పాపం చేస్తే ఏసు రక్తం ఉందిగా, ఎన్నిసార్లు అడుగుతాడు? మీ పిల్లలు ఊరకనే బురదలోకి వెళ్ళి ఆడుకుని వస్తున్నారు అనుకోండి, ఒకసారి ఇల్లు వస్తారు, తల్లి ఏం చేస్తుంది? పోతే ఎరిగి వెళ్ళాడేమో ఆడుకుంటానంటే రారా అని ఇసుకుంటుంది, ఆ బురద అంతా కడుగుతుంది. మళ్ళీ వెళ్ళాడు, శుభ్రంగా స్నానం చేయించి మంచి బట్టలు వేసి పౌడర్ రాసి పిల్లకేసి వదిలింది అడిగి మళ్ళీ 10 నిమిషాలకి వెళ్ళి ఆ బురదలో తొలి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది చెప్పండి? రెండోసారి ఏం చేస్తుంది? కొడుతుంది, బెత్తివిచ్చుకుంటుంది. ఒకసారికో రెండోసారికో తల్లి కోపం వచ్చేస్తుంటే ఆ బురద కడగడానికి, ఆ మట్టి కడగడానికి, నీ పాపాన్ని కడగడానికి దేవుడు ఎన్నిసార్లు కడుగుతాడు చెప్పండి? చిరాకు వచ్చి విడిచిపెట్టేస్తే, వీడు బ్రతికింది కానీ విడిచిపెట్టేస్తే చచ్చిపోయి పాతాళానికి జారిపోతామండి. చాలామందికి తెలియదు ఇది. దేవుడు విసుకొచ్చి, దేవుడు చిరాకు వచ్చి వీడు బ్రతికింతే అని వదిలేశాడా, మన పని అయిపోయినట్టేనండి. పరిశుద్ధతను దేవుడు మీకు ప్రారంభంలో ఇచ్చిన ఆ పరిశుద్ధతను మీరు కాపాడుకోవాలి. కిందకి ఇంకా చూడండి, మంచి మాట ఉంటుంది. 4వ వచనం, మీలో ప్రతివాడును దేవుని ఎరగని అనుజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకునే వలన అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తము. ఈ విషయం ఎవడును అతిక్రమించి తన సహోదరునికి మోసము చేయకుండా వలను. చూసారండి, ప్రభువు వీటన్నిటి విషయమై ఏం చేస్తాడంట? ప్రతిదండన చేస్తాడు. దేవుడు ఊరుకోడు. పాపం చేస్తే, పరిశుద్ధతను పోగొట్టుకుంటే దేవుడు ఊరుకోడు. 7వ వచనం, పరిశుద్ధులగుటకే దేవుడు మిమ్మల్ని పిలిచెను గాని అపవిత్రులుగా ఉండుటకు దేవుడు పిలవలేదు. మిమ్మల్ని పిలిచింది, మిమ్మల్ని కడుక్కున్నది క్రీస్తు రక్తంతో. అలాగే ఆ ఘటాన్ని చివరి వరకు పరిశుద్ధులుగా కాపాడుకుంటారని పోగొట్టుకుంటున్నారేంటి? ఎన్నిసార్లు దేవుడు క్షమించాలి? ఎన్నిసార్లు ఆ పాపాలను కడగాలి? మీరు ఆలోచించండి. మరో మాట చూపిస్తాను చూడండి, ఇది ఎంత బాగుంటుంది చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనం చూడండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-15 చదువుదాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ఎందులో పరిశుద్ధులుగా ఉండాలంట?
సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. ప్రవర్తన అనగా ఏంటి చెప్పండి? మాట, చేతలు, బ్రతుకు ఇవన్నీ కూడా ప్రవర్తన కిందకు వస్తాయి. నువ్వు డ్రెస్ చేసి పవిత్రుడిని అంటాం కాదు, తెల్లబట్టలేసి. ఏం చేయాలంట? సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. అంటే పరిశుద్ధత ప్రవర్తనతో వచ్చేది. పరిశుద్ధత ప్రవర్తనతో వచ్చేది. ప్రవర్తనతో మన కార్యాలను బట్టి, మనం మాట్లాడుతున్న మాటలను బట్టి, మనం చేస్తున్న చేతలను బట్టి పరిశుద్ధుడండి. కపటం ఉండదండి, అన్యాయం ఉండదండి. దేవుడి కోసమే మాట్లాడతాడండి, దేవుడు పనే చేసుకుంటాడండి. ఏమండి, ఇలాంటి సాక్ష్యం దేవుడి పక్షాన మనకుంటుందా? పరిశుద్ధతలో ప్రవర్తనతో వచ్చే పరిశుద్ధతను మనం ధరించుకుంటున్నామా? దేవుని పిల్లలారా, ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. ఈరోజు అంతానండి లోకం. ఏమండి, నిజంగా లోకంలో ఉండే పాపానికి దూరంగా వెళ్ళిపోవాలి ఒక యేసేపులా. నా ఘటం పరిశుద్ధమైనది. నిజంగా నేను అందరిలాంటి వాడిని కాదు. యేసుక్రీస్తుల వారి రక్తంలో కడగబడ్డాను. ఆయన చాలా శ్రమ పడితే, ప్రాణం పెడితే నాకు ఈ పరిశుద్ధత వచ్చింది. కనుక క్రీస్తుని ధరించుకొని నేను పాపానికి దూరంగా ఉండాలి. ఫ్రెండ్స్ అందరూ పాపం చేస్తున్నారు. ఆఫీసే కదా, ఆఫీసులో వాళ్ళు చూడండి అప్పుడప్పుడు పాపాల వైపు ప్రేరేపిస్తారండి. నేను పనిచేసేవాడిని అండి, ఇన్ఫోసిస్లో పనిచేసేటప్పుడు వాళ్ళంతా ఒకవైపు ఉండేవారండి, నేను ఒక్కడిని ఒకవైపు ఉండేవాడిని. వాళ్ళు పిలిచిన ఏ పార్టీకి కానీ, ఏ కార్యక్రమానికి కానీ వాళ్ళతో పాటు వెళ్ళేవాడిని కాదండి. నాకు సాయంత్రం బైబిల్ క్లాసులు ఉంటాయి, నేను ఎక్కడికి రాను, మీ పిల్లలకి ముందుగానే విశేష పంపించేస్తాను, లేదా మీ పిల్లల బర్త్డే ఇగో ఈ కానుక మీ పిల్లలకి ఇవ్వండి, అంతేనండి. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదండి. ఎందుకంటే వాళ్ళ బర్త్డే పార్టీలు అనేసరికి ఎలాగుంటాయి మనకు తెలుసు. మందు, చిందు, విందు, అబ్బో అసలు అక్కడ మనం ఉండలేం. ఆ వాతావరణంలోనే మనం ఉండలేం. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళటం, వాళ్ళని చూసి బాధపడటం ఎందుకు? మీకు దండం నాయన, నేను రాలేను. ప్రవర్తనలో మీ పరిశుద్ధతను కాపాడుకోండి, రక్షించుకోండి. క్రీస్తు యొక్క శిలువ త్యాగంతో వచ్చింది అది, మీకు ఊరకనే రాలేదు ఆ పరిశుద్ధత. నిజంగానండి, ఎంత పెద్ద మాట మాట్లాడాడంటే చివరికండి వెళ్ళిపోతూ చివరిలో ప్రకటన గ్రంథాన్ని ముగిస్తున్నాడండి దేవుడిగా. ముగించే ముందండి నిజంగా చాలా పెద్ద మాట మాట్లాడాడు. ముందుగా మీరు ఈ పేతురు పత్రికలో ఉన్నారు కనుక, ఈ పేతురు గారు రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం చూడండి ఒకసారి. 3వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. అటువలే పూర్వము, ఏమండి మాట జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 5వ వచనం, అటువలనే పూర్వము దేవుణ్ణి ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడియుండుట చేత తమ్మును తాము అలంకరించుకునేరి. ఈ వాక్యం ఎందుకు చూపించానో తెలుసా? ఇక్కడ కొంతమంది స్త్రీలను దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? పరిశుద్ధ స్త్రీలు అన్నాడుగా. వాళ్ళని పరిశుద్ధ స్త్రీలు అని దేనిని బట్టి అంటున్నారు అంటే, దేవుడు వారు తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత. అంటే ప్రవర్తన ద్వారా, మాటతో కాదు సుమా, ప్రవర్తన ద్వారా దేవుడు నా భర్తకు లోబడమన్నాడు, దేవుడు నా భర్తకు లోబడి బ్రతకమన్నాడు అని దేవుడు చెప్పాడన్న ఆలోచనతో దేవుడి వాక్యాన్ని పాటించి వాళ్ళు దేవుని వాక్యానికి లోబడి తద్వారా భర్తలకు లోబడి ఉన్నారంట. అందుకు వాళ్ళ గురించి దేవుడిస్తున్న సాక్ష్యం ఏంటంటే, వాళ్ళు ఏ స్త్రీలంట? పరిశుద్ధులు. అంటే దేనిని బట్టి వస్తుంది పరిశుద్ధులు అన్న మాట? మనకి ప్రవర్తనను బట్టి, మనం జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి వస్తుంది. వీళ్ళని దేవుడు ఈ స్త్రీలను మాత్రమే పరిశుద్ధమైన స్త్రీలని ఎందుకంటున్నాడు అంటే, వాళ్ళు తమ భర్తలకు స్వపురుషులకు లోబడ్డారు, దేవుడు చెప్పిన మాట విన్నారు, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతికారు. ఆ దేవుడు అలాగే చెప్తాడండి, మా ఆయన నేను ఎందుకు గౌరవించాలండి, నేను దూరం పెట్టేస్తానండి, ఆయన మంచోడు కాదండి, నా మాట ఏంటండి అంటున్నారు అనుకో, మీరు దేవుడి మాటకి ఎక్కడ లోబడ్డారు? ఇక దేవుడు మాట ఎక్కడ విన్నారు? ఇంక మీకు దేవుడు మాట ఎప్పుడైతే మీరారో పరిశుద్ధులు కాదు. ఎవరు చెప్పండి? ఆటోమేటిక్గా ఆజ్ఞాతిక్రమమే పాపం అయిపోయింది. దేవుడి మాటను మీరు చిన్న మాటను పక్కకు పెట్టినా మీరు పరిశుద్ధులు కాదు, పాపులు. వీళ్ళు పరిశుద్ధ స్త్రీలు అని ఎందుకంటున్నాడు అంటే, వాళ్ళు భర్తలకు లోబడ్డారు కనుక పరిశుద్ధ స్త్రీలు. నా మాట విన్నారు కనుక వాళ్ళు పరిశుద్ధమైన స్త్రీలు. చూడండి 5వ వచనం మళ్ళీ చదవండి. 5వ వచనం, అటువలే
పూర్వము దేవునిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు, వాళ్ళు దేవుడిని ఆశ్రయించారంట, దేవుడిని ఆనుకున్నారంట, దేవుడికి ప్రార్థన చేశారంట, దేవుడి మాటకి దేవుడికి ప్రార్థనలు చేసి దేవుడిని ఆశ్రయించారు గనక వాళ్ళు పరిశుద్ధులయ్యారు. దేనిని బట్టి ఇప్పుడు చెప్తున్నాడు, పూర్వము దేవుడిని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత పరిశుద్ధులు. భర్తకు లోబడి భర్తలను మార్చుకున్నారు, భర్తలను కాపాడుకున్నారు, భర్తలను దేవుడు పనిలో పెట్టుకున్నారు. చక్కగా వాళ్ళ జీవితాన్ని కాపాడుకుంటూ, వాళ్ళ ఘటాన్ని వాళ్ళు కాపాడుకుంటూ భర్తను కూడా దేవుడి పనిలో సహకారులుగా ఉన్నారు. లోబడి భర్త చెప్పింది విన్నారు పరిశుద్ధుల వాళ్ళు. ఎంత బాగున్నాయండి వాక్యాలు. అంటే పరిశుద్ధత, నేను పరిశుద్ధురాలను పరిశుద్ధుడు అంటే ఊరకనే రాదు, నువ్వు వాక్యానికి అనుగుణంగా జీవిస్తేనే నిన్ను దేవుడు పరిశుద్ధుడు పవిత్రురాలు అంటాడు, పరిశుద్ధ స్త్రీ అంటాడు. కనుకండి నిజంగానంటే పాపం అనేది, పాపం గురించి మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. బోల్డ్ ఉదాహరణలు చరిత్రలో మీరు చూస్తున్నారండి. దేవుడు చిన్న చిన్న పాపాలు చేసిన వాళ్ళు కూడా భయంకరంగా దేవుడు శిక్షించాడండి బైబిల్లో. చిన్నవే చేసినవి మనకు చిన్నగానే అనిపిస్తాయి. మోసే చూడండి, ఆ బండతో మాట్లాడిన ఆయన అన్నాడు. మోసే గారికి అలవాటు అయిపోయింది కొట్టడం, వేసేటండి దెబ్బలు బండని. ఏమన్నాడు మోసే, అందరి మధ్యలో నా గౌరవాన్ని తీసేసావు, నా మాటను మీరావు, నువ్వు బండతో మాట్లాడమన్నాను, నువ్వు వెళ్ళి ఏం చేసావు, బండను కొట్టావు. కనుక నువ్వేం చేయాలి, నీకు వేస్తున్న శిక్ష ఏంటో తెలుసా, ఎంత కష్టపడి ఇన్ని లక్షల జనాంగాన్ని నువ్వు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని నడిపిస్తున్నావు కదా, ఆ దేశాన్ని నువ్వు చూడవు అన్నాడు. ఆయన చేసిన నేరం ఏంటి, ఆయనకి వేసిన శిక్ష ఏంటి మీరు చూడండి. బతిమాలేసుకున్నాడండి పాపం మోసే. ప్రభా ప్లీజ్ ప్రభా ఎంత కష్టపడ్డా దాన్ని చూద్దామని. వీళ్ళు నడిపించిన వీళ్ళు వెళ్ళిపోతారు, నేను వెళ్ళినా, నేను తప్పు చేశానని క్షమించు ప్రభా, ప్లీజ్ నాకు అవకాశం ఈ ప్రభు అంటే కాస్త జాలి కలిగండి నాయన. నేను ఒకసారి చెప్పానంటే శాసనం, నువ్వు ఇక బతిమాలుతున్నావు కాబట్టి ఆ కొండ మీదకి వెళ్ళి ఒకసారి చూడ దేశాన్ని అన్నాడు. అంతే, దూరం నుంచి చూపించాడండి అంతే. లక్షల మంది నడిపించిన నాయకుడు మోసే ఆయన మాట విషయంలో చిన్న పొరపాటు చేస్తే ఏమంటే క్షమించగా శిక్షించినప్పుడు, ఈరోజు మన దేవుడికి విరుద్ధంగా, దేవుడి మాటలకు విరుద్ధంగా పాపం చేస్తూ, దేవుడికి భిన్నమైన మాటలు మాట్లాడుతూ, సహోదరులకు భిన్నమైన మాటలు మాట్లాడుతూ, నిజంగా ఎక్కడండి మనం జీవిస్తాం చెప్పండి దేవుడిలో? ఎక్కడండి మన మొర వింటాడు? ఎక్కడ దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు? కాబట్టి ఆలోచించండి, పరిశుద్ధంగా 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 మన ఘాటాలను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చివరిగా చెప్పాను కదా, ప్రకటన గ్రంథంలో ఒక మాట చెప్తున్నాడు ఈ పరిశుద్ధత గురించి, అది చూపించి ముగిస్తానండి. ప్రకటన గ్రంథానికి మీరు రండి, చివరికి 22వ అధ్యాయానికి వచ్చేసాడండి దేవుడు. 22వ అధ్యాయంలో 21వ వచనం చూడండి ఏమంటున్నాడు. చివరి మాట్లాడండి ఇంక ఇవి. మొత్తం బైబిల్ని దేవుడు దేంతో ముగిస్తున్నాడు చూడండి. ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడయ్యుండును గాక. ఎవరికి ఉంటుంది యేసుక్రీస్తుల వారి కృప? పరిశుద్ధులకే. ఎవరు పరిశుద్ధులు? బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరూ పరిశుద్ధులు కాదు, చెప్పానుగా. మీరు పరిశుద్ధులగుటకే అని తెస్సలోనికలో ఉన్న సంఘానికి రాస్తున్నాడు. ఆ ఘటాలను కాపాడుకోండి, ఆ పరిశుద్ధతను కాపాడుకోండి. ఎలా? మీరు లోక సంబంధమైన వ్యభిచారాలు, దొంగతనాలు, కామాభిలాష, లోక సుఖాలు, లోక భోగాలు, వాటి వైపు మీరు వెళ్ళకండి. మీ ఘటాలను మీరు కాపాడుకోండి. పౌలు గారు చూడండి, ఘటాలను కాపాడుకోవడం అంటే నిజంగా పౌలు గారు కాపాడుకున్నాడండి. ఎలా కాపాడుకున్నాడు? పౌలు గారు తన శరీరాన్ని ఏం చేశాడంట? నలగగొట్టాడు. దేవుడి పనిలో నలగొట్టేస్తున్నాడు. ఇక దానికి పాపం చేసే ఛాన్స్ ఎక్కడ ఉంది మీరు చెప్పండి? సూపర్ వాక్యం ఒకటి చూపిస్తానండి, భలే జ్ఞాపకం వచ్చింది ఇప్పుడే. అసలు పరిశుద్ధులు అంటే ఎవరో తెలుసా? ఒక్క మాటలో చెప్పాలి అంటే, తమ శరీరాలతో దేవుడు పని చేసుకునేవారు పరిశుద్ధులండి. నిరంతరము దేవుడి పని గురించి ఆలోచించే వాళ్ళు పరిశుద్ధులు. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడి పని గురించి నువ్వు ఆలోచిస్తున్నావో, పాపం చేయడానికి, పాపపు ఆలోచనలు చేయడానికి మీకెక్కడది టైము? మనకి ఎక్కడుంటుందండి టైం? ఎప్పుడు జీవితం నిండా దేవుడు పని పెట్టుకుంటే పాపం చేయడానికి మనకెక్కడది టైం? ఎక్కడది? నిజంగా దేవుడు పని చేయడానికే టైం సరిపోవట్లేదండి. దేవుడు పని చేయడానికే టైం సరిపోవట్లేదు, ఇంకా పాపం చేయడానికి ఎక్కడ వస్తుంది చెప్పండి? నిజంగా పని పెట్టుకోండి. మీరు మీ జీవితాలలో దేవుడు పని పెట్టుకోండి. మీ జీవితాలలో ఎప్పుడు దేవుడు పనిలో మీరు ఉండండి, ఇక పాపం చేయరు. పరిశుద్ధులు అంటే ఏం చెప్పాడో తెలుసండి? ఒక్క మాటలో దేవుడు, ఎవరైతే నా పని చేస్తారో వాళ్ళే పరిశుద్ధులు నాయన అన్నాడు. ఆ మాట చూడండి, రోమపత్రిక 12వ అధ్యాయం అండి. రోమిలికి రాసిన పత్రిక, రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చూడండి. కాబట్టి సహోదరులారా,
పరిశుద్ధమును పరిశుద్ధమును పరిశుద్ధమైంది ఏంటి? పరిశుద్ధమైంది ఏంటి? పరిశుద్ధత ఏంటి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మను బతిమాలుకొనుచున్నాను. చూసారా, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పరిశుద్ధమైనది ఏంటంట? ప్రారంభంలో చెప్పాడు కదా, సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరాలు ఆయనకి సమర్పించుకోవటం పరిశుద్ధత. అంతేగా, యేసుప్రభుని ధరించారండి. మీరు బాగా ఉండండి, మీకు చెప్తాను, ఇప్పుడు బాగా అర్థమైపోద్ది. యేసుప్రభు నమ్ముకున్న తర్వాత బాప్తిజం తీసుకున్నారు, పరిశుద్ధులు అయిపోయారు. పరిశుద్ధులు అయిపోయిన తర్వాత ఆ రోజు నుండి ప్రార్థన, సంఘంలో ఏ కార్యక్రమం జరిగినా సంఘ కార్యక్రమంలోకి వెళ్ళిపోవటం, రాత్రి అయ్యేసరికి బైబిల్ తరగతులకు వచ్చేయటం, ఎక్కడ దేవుడి పని జరుగుతుంటే ఆ దేవుడి పనికి వెళ్ళిపోవటం, ప్రసంగాలు వినటం, మరలా ఖాళీ సమయాల్లో మీరు ప్రసంగాలు రాసుకోవటం, దేవుడి వాక్యాలు విరివిగా వినటం, దేవుడికి ప్రార్థనలు చేసుకోవటం. ఇలా మీ ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడు దేవుడు 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 అనుకుంటూ దేవుడి పనిలో దేవుడి సేవలో ముందుకెళ్ళిపోతుంది అనుకోండి, ఇక మీరు పాపపు ఆలోచనలు మనలో ఎక్కడ పడతాయి చెప్పండి? తప్పుడు ఆలోచనలు మనలో ఎక్కడ పడతాయి? టైం ఎక్కడుంది? మీరు టైం ఎక్కడ ఉంటుంది అంత బిజీగా మీరు దేవుళ్ళలో ఉంటే? అదే చెప్తున్నాడు, పరిశుద్ధత అంటే తన ఘటాన్ని, తన శరీరాన్ని సేవకివ్వటమే పరిశుద్ధత. ఆదివారం గుడికి వెళ్ళి వస్తున్నారు, సోమవారం లోకమే, మంగళవారం లోకమే, బుధవారం లోకమే, గురువారం లోకమే, శుక్రవారం లోకమే, శనివారం లోకమే. పాపం లోకం నిండా ఏముంది? వాకిట పాపము పొంచి ఉన్నది అన్నాడు దేవుడు ఆదికాండంలో. వాకిటే పాపం ఉందంట. వాకిట అంటే మీ ఇంటి బయటే పాపం ఉంది, ఇంటి బయటే పాపం ఉంది. నువ్వు పొద్దున వెళ్తావు బయటికి, మళ్ళీ ఇంట్లోకి వస్తావు అంటే మొత్తం ఎక్కడ తిరుగుతున్నావు ఇప్పుడిక? పాపంలో. పరిశుద్ధతను పోగొట్టుకోరండి. ఒకసారి ఆలోచించండి మాటలన్నీ. కాబట్టి పరిశుద్ధత క్రీస్తు రక్తంతో మనకు వస్తే, చిట్ట చివరి ప్రకటన గ్రంథం ముగిస్తూ నా కృప కేవలం పరిశుద్ధులకు మాత్రమే ఉంటుంది అన్నాడు. కాబట్టి అలా జీవించడానికి ప్రయత్నించాలండి. దేవుడిని బాధ పెట్టకూడదండి, దేవుని హింసల పాలు చేయకూడదండి. ఆయన రక్తం ఒకసారి మన పాపాలను తీసేసింది, పరిశుద్ధతనిచ్చింది. దాన్ని ప్రతిసారి మనం పాపం చేసి లోక సంబంధమైన నేరాలు, ఘోరాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారాలు చేస్తూ దేవుడి మాటకి భిన్నంగా బ్రతుకుతూ దేవుడు ఎన్నిసార్లని మన పాపాన్ని కడుగుతాడు మీరు చెప్పండి? కాబట్టి దేవుని పిల్లలారా, తప్పు చేయకండి, పాపం చేయకండి, ఆ పరిశుద్ధతను పోగొట్టుకోకండి, దేవుడికి అసహ్యులుగా మారకండి, ముఖ్యంగా దేవుడి కృపను పోగొట్టుకోకండి. చివరదే, పరిశుద్ధుల పైన మాత్రమే నా కృప ఉంటుంది అన్నాడు. ఇంక దేవుడు మనల్ని పట్టించుకోడండి. పాపం చేస్తూ ఉంటే, దేవుడికి భిన్నంగా బ్రతుకుతుంటే దేవుడు మనల్ని పట్టించుకోడండి. నిజంగానండి, లైవ్కి వచ్చే ముందు ఒక తమ్ముడు ఒక వీడియో పంపించాడండి. ఎక్కడది? చెన్నైలో అనుకుంటానండి. అది సుమారండి కిలోమీటర్ల మేర, ఏమండి కిలోమీటర్ల మేర అండి ఈ అంబులెన్సులు అండి. ఒకదాని వెనకాల ఒకటి మొత్తం లైన్గా అంబులెన్సులు ఉన్నాయి. అంబులెన్సులు అన్నీ ఇలా షూట్ చేసుకుంటూ వెళుతున్నాడండి. హాస్పిటల్ ఎక్కడో చివరిన ఉంది. అంటే ఈ అంబులెన్సుల్లో ఇంతమంది పేషెంట్లు అండి, బయట హాస్పిటల్కి బయట వెయిటింగ్ అండి, బెడ్ దొరక్క, ఆక్సిజన్ దొరక్క. నిజంగా ప్రపంచం ఎంత భయంకరంగా ఉంటుంటే ఇప్పటికైనా మనం మారకపోతే, ఇప్పటికైనా మనం దేవుడి కృప పొందుకోకపోతే ఇంకెలా చెప్పండి? సజీవులుగా ఉంచాడు కదండి, కాపాడుతున్నాడు కదండి, రక్షించుకుంటున్నాడు కదండి. నేను పాపం చేశాను, ఇక పాపం చేయనని దేవుడి దగ్గర మోకాలు వేస్తే, ప్రార్థన చేస్తే, పాపాలు ఒప్పుకుంటే ఆయన కృప తిరిగి మరలా నువ్వు పొందుకుంటావండి. కృప పొందుకుంటాం. దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మన కుటుంబాన్ని కాపాడుతాడు, మనల్ని కాపాడుతాడు, మనల్ని రక్షిస్తాడు. దేవుని పిల్లలారా, కాబట్టి దేవుడు కృప మీ మీద ఉండాలి అంటే చిట్ట చివరికి ఇదే, పరిశుద్ధులుగా బ్రతకండి, పాపం చేయకండి. నోటి ద్వారానా, చేతల ద్వారానా, పనుల ద్వారానా, క్రియల ద్వారానా, ప్రవర్తన ద్వారానా పాపం చేయకండి. పరిశుద్ధతను, మీరు పరిశుద్ధులుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డారుగా, ఆ పరిశుద్ధతను అలాగే కాపాడుకోండి. ఓకే అండి.